ఈ 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఇందాక చదివాం కదా 8:9లో, నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన. నేను ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు, వాగ్దాన దేశానికి ప్రయాణమైనప్పుడు నేను వాళ్ళతో ఒక నిబంధన చేశాను. ఇప్పుడు క్రొత్తగా చేసే నిబంధన అప్పుడు నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎందుకు అని అంటే, అప్పుడు నేను చేసిన నిబంధనలో, అదే పాతగా నేను చేసిన పాత నిబంధనలో వారు నా నిబంధనలో నిలువలేకపోయారు. అదే ఆ మాట ఉంటుంది, వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసితిని. ఏంటి దేవుడు వాళ్ళకి చేసిన నిబంధన అంటే, జంతువును చంపి ఆ రక్తం తీసుకొచ్చి చిలకరించి ఇది నా నిబంధన అన్నాడు. ఆ రక్తములో వారు ఏకీభవించడం, ఆ రక్త ప్రోక్షణలో వారు విశ్వాసం ఉంచడం, ఆ రక్తాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచడం కష్టమైపోయింది యూదులకి, అదే ఇశ్రాయేలీలకి. నా మాట అర్థమవుతుందా? పాత నిబంధనలో మొదటి నిబంధన అదే, 2 నిబంధనలు, ఒకటి క్రొత్తది ఒకటి పాతది. పాతది చేసింది ఎవరితో? ఇశ్రాయేలీలతో. కొత్తది చేసింది మనతో. పాతదేమో రక్తం చిలకరించాడు, క్రొత్తదేమో ప్రోక్షించాడు, రక్తం ప్రోక్షించాడు. 2 రక్తాలే. పాత నిబంధనలో రక్తమే, క్రొత్త నిబంధనలో కూడా రక్తమే. ఎందుకు పాతది అని అంటున్నామంటే, 7వ వచనం 8:7, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే 2వ దానికి అవకాశం ఉండనేరదు. మొదటిది ఎందుకు అంతం అయిపోయింది? ఎందుకు మొదటి నిబంధనలో ప్రజలు నిలువలేకపోయారు? దేవుడు చేసిన ఒప్పందములో, దేవుడు చేసిన ప్రమాణంలో, దేవుడు చేసిన నిబంధనలో ప్రజలు ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయారు? వాళ్ళ మీద రక్తం చిలకరించి, ఆ ప్రజలందరి మీద రక్తం మోషే చిలకరించాడు. నిర్గమ 24లో ఉంటుంది. ప్రజలందరి మీద రక్తం చిలకరించి ఇది యెహోవా మీతో చేస్తున్న నిబంధన రక్తము అన్నాడు. ఆ చిలకరించిన రక్తానికి విలువ లేకుండా పోయింది. చిలకరించినప్పుడేమో మేము యెహోవాకు విధేయులమై ఉందుము అనే నేలకు సాష్టాంగపడి నమస్కారం చేశారు. కానీ వన్స్ దేవర్ అవుట్ ఆఫ్ దట్ ఈజిప్ట్, ఐగుప్తు నుండి అట్లా బయటికి రాగానే చిలకరించినది మానిపోయింది, మర్చిపోయారు వాళ్ళు. దే కుడెంట్ స్టాండ్, దే కుడెంట్ అబైడ్ ఇన్ దాట్ కవెనెంట్. వారు నిలబడలేకపోయారు. ఆ రక్తాన్ని వారు తమ మీద కనుగొనలేకపోయారు. తమ మీద చిలకరింపబడిన ఆ రక్తము, ఆ రక్తపు సీరియస్నెస్ అందమాను, ఆ రక్తపు ప్రభావం వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళ ప్రాణాత్మ దేహములలో ఆ రక్తం పనిచేయలేదు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు, మీరు అలా చేయకూడదు, మీరు ఇలా చేయండి, మీరు అలా ప్రవర్తించకూడదు, మీరు అలా ప్రవర్తించండి, మీరు దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, పొరుగువారిని ఆశించకూడదు అని. అవి కాక చాలా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వాటన్నింటిలో వాళ్ళు నిలిచి ఉండాలి అని అంటే, ఈ నిబంధన వాళ్ళ మీద చిలకరింపబడిన చిలకరింపబడిన ఆ రక్తాన్ని బట్టి, మేము నిబంధనలో ఉన్నాం కదా, మేము వీటన్నిటిని అనుసరించాలి, మేము నిబంధనలో ఉన్నాం కదా, మేము దేవుని మాటను గైకొనాలి, మేము నిబంధనలో ఉన్నాం కదా అనే స్పృహ వారిలో చచ్చిపోయింది. ఎందుకు అనంటే, ఆ నిబంధన వారిని సంపూర్ణులనిగా చేయలేదు. వాళ్ళ చాయిస్కి వదిలేసింది, వాళ్ళ క్యాపబిలిటీకి వదిలేసింది. నువ్వే నిలబడాలి, నువ్వే అబద్ధం ఆడకూడదు, నువ్వే కష్టపడి అబద్ధం ఆడకూడదు, నువ్వే నిన్ను కాపాడుకోవాలి, నువ్వే నిన్ను సంరక్షించుకోవాలి, నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవాలి, నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి అని వాళ్ళకు వదిలేసింది ఆ నిబంధన. 24వ అధ్యాయంలో నిబంధన జరిగింది, 32వ అధ్యాయంలో దూడం చేశారు. చిలకరించిన ఆ రక్త ప్రోక్షణ ఎంత త్వరితంగా ఆరిపోయినదో, ఎంత త్వరితంగా మర్చిపోబడినదో చిలకరింపబడిన ఆ రక్తం. వారి మీద రక్తం చిలకరించి మీరు
నా నిబంధనలో ఉన్నారు అన్నాడు. 32వ అధ్యాయంలో రాగానే ఓ బొమ్మను చేసుకొని నిన్ను రక్షించి నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవా ఇదే. ఎవరు? దూడ. ఆ దూడను చూపించి ఇదే నిన్ను రక్షించింది ఐగుప్తులో నుండి అని వెంటనే వారి ఆలోచనలు దేవుడు ఎంత నిబంధనలు నిలిపి ఉంచినా వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ 2వ నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మీరు చిలకరింపబడిన ఈ రక్తముల్లో నిలిచి ఉండడం మీకు చేత కావట్లేదు, మీకు వల్ల పడట్లేదు, మీ అంతటా మీరు ప్రవర్తించలేకపోతున్నారు. కాబట్టి మీ మీద చిలకరించటం కాదు, కానీ మీ రక్తములో నేనే నా రక్తాన్ని ఉంచుతా. జాగ్రత్తగా గమనించండి. చిలకరించడం కాదు, మీ రక్తం విశ్వాసం ఉంచితే నా రక్తం మీలోనికి వచ్చేస్తుంది. విశ్వాసము ద్వారా నా పరిశుద్ధమైన రక్తాన్ని మీ రక్తములో నింపుకుంటారు. అది పాత నిబంధనలో లేదు, క్రొత్త నిబంధనలో మాత్రమే సాధ్యమైంది. అది యేసు ప్రభు వారి బలియాగం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అప్పుడేమో రక్తము ఒంటి మీద చిలకరింపబడింది, ఇప్పుడు రక్తమేమో మనలో కలిసిపోయింది. ఇప్పుడు నేను అలా ఆజ్ఞలు చేయలేనయ్యా, నేను కట్టుబడి ఉండడం నాకు చేత కాదయ్యా, నేను పరిశుద్ధంగా ప్రవర్తించడం నా వల్ల కాదయ్యా అని అనడానికి లేదు. ఎందుకనంటే యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ దాట్. మై బ్లడ్, నా రక్తమే నా నియమములు గైకొనున్నట్లుగా చేస్తుంది, నా రక్తమే నా ఆజ్ఞలు గైకొనున్నట్లుగా చేస్తుంది, నా రక్తమే నా శాసనములు నిలిచి ఉండున్నట్లుగా చేస్తుంది. నువ్వు కష్టపడేది లేదు, నువ్వు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఫస్ట్దేమో చిలకరించినది, రెండోదేమో సిరంజితో లోపల బ్లడ్ ఎక్కిస్తారు చూసారా, అలాగనమాట. పూర్తిగా ప్రభు రక్తము మనలోనికి వచ్చేసింది. నేను చిందించుచున్న మీ శరీరంలోనికి పంపుతున్నానే, మీ శరీరంలోనికి ఇంజెక్ట్ చేస్తున్నానే రక్తం, అదే నా నిబంధన. ఇప్పుడు మనం నిబంధనలో నిలిచి ఉన్నామా? ఉన్నావా? మీకు అర్థమైతే చెప్పండి. ఇప్పుడు మనం నిబంధనలో నిల్చున్నామా? ఎలా? మనలో ఉన్న రక్తమే నిబంధనకు గుర్తు. ఎంత అద్భుతమైన భాగ్యం అది. వాళ్ళన్నా జంతు రక్తం ప్రోక్షించుకొని ఆ నిబంధనలో నిలబడి చేతకాక జారిపోయినారు, చేతకాక రాలిపోయారు, బలహీనమైపోయి సంహరించబడ్డారు. ఏది? ఈ నిబంధన జరిగిన తర్వాతే తనుగుళ్ళు, గొనుగుళ్ళు, ఇవన్నీ వచ్చింది. రకరకాలైన పాపం విస్తరించిందనమాట, విస్తరించింది ఆ 40 సంవత్సరాల యాత్రలో. ఎప్పుడు? బలి తర్వాత, బలియాగం, అదే ఆ రక్త ప్రోక్షణ తర్వాత. ఎందుకంటే వాళ్ళకి చేత కాలేదు, తమంతట తామే నిబంధనలో నిలబడటం వీలుపడల, చేతకాల. అందుకే ఆ నిబంధన వారిని సంపూర్ణ సిద్ధులనుగా చేయలేకపోయింది. అయితే ఇప్పుడు యేసుప్రభు వారి రక్తము, ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎంత కృప అది! ఆ రక్తమే నీతిమంతులనుగా చేస్తుంది, ఆ రక్తమే ఆయన మాట గైకొన్నట్లుగా చేస్తుంది. రక్త స్వభావం అది. ఇప్పుడు నిజంగా మనలో ఆ రక్తం ఉందా? ఆ రక్తము మనల్ని దేవుని యొద్దకు నడిపిస్తుందా? ఆ రక్తము దేవుని రక్తం కదా, మరి ఆ రక్తము దేవుని కొరకు తపన పడున్నట్లుగా చేస్తుందా? దేవుని జీన్స్, దేవుని DNA కదా మనలో ఉన్న రక్తము. మరి దేవుని కొరకు తహతహలాడాలిగా, తపన పడాలిగా, ఆశపడాలిగా, దేవుని కొరకు చాలా తపన పడాలిగా, ప్రయాసపడాలిగా. ఆ రక్తం ప్రయాసపడుతుందా? పడుతుందా? పడుతున్నట్లయితేనే మనలో ఉన్నది ప్రభు రక్తం. ఎలా ఎక్కుతుంది అంటే విశ్వాసం ద్వారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఏసే క్రీస్తు అయి ఉన్నాడని, ఏసే ప్రభు అయి ఉన్నాడని, క్రీస్తే ప్రభు అయి ఉన్నాడని, యేసు క్రీస్తే దేవకుమారుడై ఉన్నాడని, పాప పరిహార్థమై వచ్చిన బలి అర్పణ, బలి పశువు అని
నిజంగా మన హృదయపు లోతుల్లో మన విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసం ద్వారా ఆ రక్తం మనలో ప్రవేశిస్తుంది. అప్పటికప్పుడు వధింపబడటం, అప్పటికప్పుడు రక్తం కార్చబడటం, అప్పటికప్పుడు రక్తం ప్రోక్షింపబడటం కాదు. ఎప్పుడైతే విశ్వసిస్తామో విశ్వాసం ద్వారా రక్తం మన నరాలలోనికి, ప్రాణాత్మ దేహముల్లో ప్రవహించి ఆ రక్తము, ఇది దేవరక్తం కదా, క్రీస్తు రక్తం కదా, క్రీస్తు కొరకు క్రీస్తును పోలి నడుచున్నట్లుగా చేస్తుంది. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ రక్తము క్రీస్తును పోలి నడిచినట్లుగా చేస్తుందా? దేవునికి సమీపంగా పరిగెట్టిస్తుందా? నిజంగా దేవుని రక్తం మనలో ఉండినప్పుడు దేవుని కార్యాల కొరకు ప్రయాసపడతాం కదా, దేవుని పని కొరకు, దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుతాం కదా. ఆ రక్తము మనల్ని అలా త్వరపెడుతుంది కదా, ఆ రక్తం మనల్ని అలా పరిగెత్తిస్తుంది కదా. పౌలు అన్నాడు కదా, క్రీస్తు ప్రేమ మమ్మను, మరి ఆ రక్తం మనల్ని బలవంతం చేస్తుంది కదా. ఎవరిది రక్తము? క్రీస్తునిదైతే, యేసు రక్తం అయితే పరీక్ష చేసుకో. నిజంగా నాలో ఉన్న రక్తము నన్ను దైవ సంబంధ క్రియలకు, దైవ సంబంధమైన విషయములకు నన్ను బలవంతం చేస్తుందా? క్రీస్తునిదైతే ఖచ్చితంగా క్రీస్తు కార్యాల కొరకు బలవంతం చేస్తుంది. నేను అలా బలవంతపరచబడుతున్నాను, నేను అలా ప్రోత్సహింపబడుతున్నాను, నేను అలా నడిపింపబడుతున్నాను. ఈ రక్తము నన్ను నీతిమంతులుగా, నా క్రియలు నీతిగా చేస్తుందా? ఈ రక్తము నా క్రియలను పవిత్రపరుస్తుందా? ఈ రక్తము నా ప్రవర్తనను శుద్ధి చేస్తుందా? ఈ రక్తము నా బుద్ధిని, నా నడతలని, నా మార్గములను శుద్ధి చేస్తుందా? ఈ రక్తం, యేసు రక్తము ప్రతి పాపమును కడిగేస్తుంది, ప్రతి దోషాన్ని కడిగేస్తుంది. మరి ఈ రక్తం నీ దోషాలను కడుగుతుందా? నీలో ఉండే చిన్న చిన్న ఆలోచనలో, భయంకరమైన లోకముని గురించిన తలంపులో, శరీర సంబంధమైన ఆలోచనలో, ప్రకృతి సంబంధమైన స్వభావాలు, వాటన్నింటినీ నీవు కలిగి ఉన్న యేసు రక్తము కడుగుతుందా? నువ్వు అలా కడగబడుతున్నావా? యేసు రక్తం మన మీద మన ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. మనం మోకరించగానే, దేవా నీ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను నిలువెల్లా కడుగు, నీ రక్తం నా మీద ప్రోక్షించి నా పాపాలన్నీ కడుగు. ఏది అవుట్ సైడ్ నుంచి వచ్చి మన మీద అలా నీళ్ళు చిలకరించినట్లుగా రక్తం మన మీద ప్రోక్షించి కడగాలనుకుంటాం. బయట నుంచి వచ్చి ఎట్లా కడుగుతుంది? కడిగితే ఈ చర్మం ఒకటి కడుగుతుంది. కానీ మనం కడగబడాల్సిందే లోపల నుండి. లోపల నరాలు, లోపల పేగులు, లోపల ఉండేవి కణాలు కూడా శుద్ధంగా క్లీన్ అవ్వాలంటే రక్తం లోపల నుంచి కడగబడాలి. యేసు రక్తము యేసు కార్యాల కొరకు ప్రేరేపిస్తుంది. ఇంకోటి, మనం నిబంధనలో నిలిచి ఉన్నామా? ఎప్పుడు నిలిచి ఉంటాము అని అంటే, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము, క్రొత్త నిబంధన వలననైనా నా రక్తము అని ఆయన గెత్సెమనే తోటలో స్టార్ట్ అయింది. ఆయన గుండె ఛిద్రమైపోయి బ్లడ్ ప్రవహించాల్సిన వెయిన్స్ తప్పి చెమట గ్రంథుల్లో నుంచి స్రవించింది. ఆ గెత్సెమనే తోటలోనే కారడం స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఆ ఒలీవల కొండ వరకు కారుతూనే ఉంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధుని దేహములో నుండి, బలి పశువైన యేసు ప్రభు వారి దేహంలో నుండి, బలి పశువులో నుండి రక్తం ఎప్పుడైతే కారిందో, ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో, అప్పుడే మనం నిబంధనలో నిలబడ్డాం. ఆ రక్తమే నిబంధన. ఆ రక్త ప్రోక్షింపబడడం, ఆ రక్తము నలుగ కొట్టబడటం, ఆ దేహాన్ని పచ్చడిగా చేసినప్పుడు ఆయన దేహంలో నుండి స్రవించే ఆ రక్తమే మనల్ని నిబంధనలోనికి ఆకర్షించుకుంది. ఆ యెరూషలేము వీధులలో, ప్రేతోర్యమను ఆ శాలలో యేసు ప్రభు వారిని నిలువెల్లా గాయపరిచినప్పుడు ఆ ప్లేస్లో అక్కడే ఖైదు చేయబడిన వారిని, నేరస్తులని శిక్షిస్తారు. అక్కడే ఆ నేరస్తులను శిక్షించే
నేర శిక్ష అనుభవించు ఆ స్థలమే భూమి మీద ఉన్న సమస్త పాపాత్ములను ఆ రక్తం అట్లా ఆకర్షించి అందరి పాపం ఆయన మీద మోపబడి అందరి పాపము పీల్చుకొని శరీరంలో ఒక్క బిందువు కూడా లేకుండా, ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం అక్కడే కారిపోయింది. ఇంకా వీధుల్లో కారడానికి ఏం లేదు. 1 తక్కువ 40, అది కూడా ఎలా, ఒక్కొక్క కొరడాకి 3 కొమ్ములు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. అంటే ఆ బాధని మరింత తీవ్రం చేయడానికి. ఇంక వాళ్ళు సిలువ కొయ్యకి ఎక్కే లోపల ఇక్కడే ప్రాణం పోవాలి. అంత భయంకరమైన పరిస్థితిని ప్రజలకు చూపించినప్పుడు వాళ్ళు ఇక మీదట అలాంటి నేరాలు చేయడానికి భయపడతారని ఆ క్రూరత్వాన్ని కనుగొన్నారు రోమీయులు. యేసు ప్రభు వారి దేహము అలా చిత్తడి చేయబడినప్పుడు సమస్త మానవుడు సమస్తమైన పాపులు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు అక్కడ ఆకర్షింపబడ్డారు. అందరు రక్తం పీల్చుకునే వాళ్ళే. దేహంలో ఒక్క చుక్క కూడా లేకుండా ఉలికించి ఆ ఒక్కటి కూడా ఎందుకు తక్కువైంది అని అంటే ఇంక అయిపోయింది ఆ రక్తం. ఎప్పుడైతే ఆ రక్తము స్రవించడం స్టార్ట్ అయిందో ఆ రక్తపు ఆ స్రావంలోనే మన నిబంధన ప్రారంభమైంది. ఆ రక్తం ఎప్పుడైతే ఆ బాడీలో నుండి కారుతూ ఉండినదో అదే మన నిబంధనకి స్టార్ట్. మనం ఆ నిబంధనలో నిల్చున్నామంటానికి స్టార్ట్. నిజంగా చాలా గొప్ప భాగ్యం గలవారం మనం. రక్తములో రక్త నిబంధన ఏది చిలకరించిన రక్తం కాదు, ఆయన శరీరంలో నుండి దంచబడి నలగగొట్టబడి ఆ వీపంతా దున్నబడింది. అంత దున్నబడిన ఎముకలు మాత్రం ఇరగనేలా లేఖనం నెరవేరడానికి. మాంసం అంతా ఊడిపోయింది, అక్కడ మాంసం అంతా విడిపోయింది, కానీ ఒక్క ఎముక విరగొట్టబడలా. ప్రవచనం అది నెరవేరటం కోసం దేవుడు అలా చేశాడు. ఆయన కష్టపడి మనల్ని నిబంధనలో నిలబెట్టాడు. ఇప్పుడు ఒకసారి మనం పరీక్షించుకుంటే నిజంగా నాలో ప్రవహిస్తున్నది యేసు రక్తమేనా? నాలో ప్రవహించేంతగా నేను ప్రభునందు విశ్వాసం ఉంచానా? నేను ఆ నిబంధనలో నిలిచి ఉండినట్లుగా విశ్వాసం ఉంచానా అని ప్రభు సన్నిధిలో మనం పరీక్ష చేసుకోవాలి. నిబంధనలో పాలివారము మనం, నిబంధనలో భాగస్తులం మనం. ఆయన ఎంతో వేదన పడి మనల్ని నిబంధనలోనికి పెంచుకున్నాడు. మనం కష్టపడేది ఏం లేదు, జస్ట్ విశ్వాసం ఉంచటమే. నువ్వు నా కొరకు వేదన పొందావు, నువ్వు నా కొరకు హింసించబడ్డావు అని విశ్వసించటమే. ప్రభు సన్నిధిలో వేడుకోండి, దేవా నన్ను నీ నిబంధనలో నిలిపి ఉంచడానికి నా కొరకు ఎంత వేదన పడ్డావో నా మనోనేత్రాలు వెలిగించు. నా కొరకు స్రవించబడిన రక్తపు దేహాన్ని నేను చూచినట్లు నా నేత్రం వెలిగించు. నాకు సహాయపడని ప్రభు సన్నిధిలో వేడుకున్న రక్త నిబంధనలో నిలిచి ఉంటున్నట్లుగా ప్రభుని వేడుకున్నా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.